ఆప్కి అదాలత్లో గజల్ రాజైన గులాం అలీ గారి మీద ఆరోపణ. ఈయన గజల్ జీవితాన్ని ముందుకు తీసుకెళ్లడానికి ఏమీ చేయలేదు. మల్లికా పుఖరాజ్ కూతురు తాహిరా సహీ. అవును, చెప్పండి. ఆవిడ ఏమన్నారంటే ఇండియాలోనూ పాకిస్తాన్లోనూ సరే గజల్ని చంపేస్తున్నారు అన్నారు. అలా ఏమీ లేదు. ఈ విషయాన్ని నేను అస్సలు ఒప్పుకోను. అలా జరిగి ఉంటే నేను ఇంకా బిజీగా ఉండేవాడిని కదా. నేను అమెరికాలో 2 నెలలు లేకపోతే 1.5 నెలలు గజల్ మాత్రమే పాడాను. ఇంకా వేరే ఏ పాట పాడలేదు కూడా. ఆవిడిచ్చిన స్టేట్మెంట్ ఏంటో నేను చదివి వినిపిస్తాను. పాకిస్తాన్ లో ఎవరైనా పిల్లలు గజల్ పాడతానని ఇంట్రెస్ట్ చూపించారంటే లేదా సూఫీలో ఇంట్రెస్ట్ చూపించారంటే వాళ్ళని చెప్పుతో కొడతామన్నారు. అదేమిటంటే ఎక్కువగా మెచ్చుకునే మనుషుల్ని చూస్తే ఈ గజల్స్ ని జూఫీ పాడే వాళ్ళనే వాళ్ళు ఎక్కువగా మెచ్చుకుంటూ ఉన్నారు. దాన్ని నా కళ్ళారా చూశాను. నేనే చాలా ఛానల్స్ లో చూసారంటే జడ్జిగా వచ్చాను. ఇంకా పాడే వాళ్ళకి నేను మార్కులు కూడా ఇచ్చా. కానీ మీరు గజల్ పాడేవాళ్లు జీవితంలో పైకి రావాలని అనుకున్నారా? నా స్టూడెంట్స్ చాలా మంది ఉన్నారు. నా మిత్రుల పిల్లలు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా నేను నేర్పిస్తూనే ఉన్నాను ఇవన్నీ కూడా. అదేమిటంటే గజల్స్ ఎలా పాడాలి ఇవన్నీ కూడా నేను వాళ్ళకి నేర్పిస్తున్న టాలెంట్ అంతా మీ పిల్లలకు మాత్రమే నేర్పిస్తున్నారా? మీరు అనుకున్నట్టు అలా ఏమీ లేదు. ప్రపంచం మొత్తం ఉన్న నా స్టూడెంట్స్ అందరినీ మీరు ఒక్కటిగా చేర్చారు అంటే అన్ని దేశాల నుంచి వస్తారు. నేను నచ్చిన వాళ్ళు, నా దగ్గర నేర్చుకున్న వాళ్ళు. నేను ఇంతకు ముందే వాళ్ళకు టేప్ లో రికార్డ్ చేసి వాళ్ళకు ఇచ్చాను. ఈ విధంగానే పాడాలి, ఈ విధంగానే శిక్షణ తీసుకోవాలి అని. నా గజల్స్ మాత్రమే కాకుండా మిగతా వాళ్ళ గజల్స్ కూడా వినండి అని, అవి విని ప్రాక్టీస్ చెయ్యమని చెప్పాను. మీరు మీ గురువు గారి దగ్గర నేర్చుకున్న కాలంలో మీరు ఆయన కోసం బకెట్ లో నీళ్లు కూడా పట్టుకుని తీసుకొచ్చారు. అలాగే హుక్కా కూడా శుభ్రం చేశారు. అప్పుడు నాకు 12-13 ఏళ్లు ఉంటాయి. మా గురువు దగ్గర ఉన్న ఆయన ఉస్తాద్ బడే గులాం అలీ, ఆయన తమ్ముడు ఉస్తాద్ బర్గత్ అలీ ఖాన్, ఆయన తమ్ముడు ముబారక్ అలీ ఖాన్. ఆయనతో పాటు నేను లాగూర్లో ఉన్నాను 12-13 ఏళ్లలో. 24 అవర్స్ అక్కడే ఉండేవాడిని. అప్పుడు నేను సరిగ్గా నిద్రపోయేవాడిని కూడా కాదు. ఇదే నిజం. న్యాయస్థానంలో ఉండి అబద్ధం చెప్పకూడదు కదా. అయితే అక్కడ ఏ కష్టాలుండేవి? ఏ పనులని చెప్పలేం. ఆయన చెప్పింది చెయ్యాలి. చాలా కష్టపడ్డాను నా 12-13 ఏళ్ల వయసులో. నేను మనస్ఫూర్తిగా సంతోషంగా చేశాను. అప్పుడు కష్టానికి ఇప్పుడు ఫలితం దక్కింది. అక్కడ ఏ రొటీన్ ఉండేది? రొటీన్ అని చెప్పాలి అంటే అదేమిటంటే ఉదయం 7-8 గంటల నుంచి ఇంకా రాత్రి 11-12 వరకు పని చేస్తూనే ఉండేవాడిని. వాళ్ళని చూడటానికి ఫ్రెండ్స్ అందరూ వస్తూ ఉండేవారు. కిళ్ళి తీసుకురా, సిగరెట్లు తీసుకురా అని. వాళ్ళు చెప్పే పనులన్నీ చేసేవాడిని. ఏం చెప్పినా చేసేవాడిని. అలాగే పాటలు కూడా వింటూ ఉండేవాడిని. అదే కాకుండా ఒక మూలలో కూర్చుని వాళ్ళు పాడే పాటలు వింటూ ఉండేవాడిని. ఉస్తాద్ గారి పాటలు వినేవాడిని. ఇంకా వాళ్ళ రిహార్సల్ చేయడం కూడా చూస్తూ ఉండేవాడిని. అదంతా చూస్తూ నేను వాటిని ఆకలింపు చేసుకుని ఉన్నాను. ఆ తర్వాత చూసారంటే కొన్ని అవకాశాలు దొరుకుతాయి. అదేమిటంటే ప్రశ్నలు వేయడం. అడిగితే చెబుతారు ఉస్తాద్ ముబారక్ అలీ ఖాన్. అది ఎలా అంటే నేను రోజంతా ఇదే ప్రాక్టీస్ చేసేవాడిని. ఇప్పుడున్న స్టూడెంట్స్ అలా చేస్తున్నారా? ఇప్పుడు స్టూడెంట్స్ ఏమంటున్నారంటే 3 నెలల్లో మ్యూజిక్ నేర్చుకోవచ్చా అని. నేను అసలు అలా అడిగిందే లేదు. నేను చేసే వృత్తిని గౌరవించాను. ఇప్పుడున్న కొత్త జనరేషన్ కి మీరు ఒక మెసేజ్ చెప్పాలంటే ఏం చెప్పాలనుకుంటున్నారు? నా మెసేజ్ ఇదే. స్వరాలు నేర్చుకుంటూనే వస్తాయి, మాటలు అర్థం చేసుకుంటూనే వస్తాయి. ఉదాహరణకు చెప్పాలి అంటే ఒక మంచి కవిత ఉంది. దానికి నేను ఒక ట్యూన్ చేశాను. किधर जाए खाक होकर कहीं बिखर जाए शहर सुनसान है. పదాల భావం ఊరు ప్రశాంతంగా ఉందని, ఆ ఊరు క్వైట్గా ఉంది, నిశ్శబ్దంగా ఉంది అని. మనం ఎక్కడికి వెళ్ళాలి? ఆ ఫీల్ ఆ స్వరాల్లో ఉండాలి. స్వరంలో అంటే ఆ స్వరాల గురించి తెలిసిన వాళ్లకు మాత్రమే అందులో ఉండే ఆ భావాలు అర్థమవుతాయి. సార్, మీరు చెప్పేది గజల్ అంటే ఏంటనేది ప్రేమతో పాడాలని చెప్పారు. అందులో ప్రేమ ఉంటుంది. మీ ఇన్స్పిరేషన్ ఎవరు? గజల్స్ గురించి చెప్పాలి అంటే ఎవరైతే కవితల్ని బాగా అర్థం చేసుకుంటారో ఆ కవిత అందం ఇక్కడికంటే ఎక్కడా దొరకదు. సార్, చెప్తూ ఉంటారు కదా, ఒక మగవాడి విజయం వెనుక ఒక ఆడది ఉంటుంది. అది నిజమే. ఆ ప్రశ్న కూడా సరైందేలే. కానీ నేను దానికి కొంచెం దూరంగా ఉన్నాను. సార్, అదేంటంటే మీరు చాలా బిజీగా ఉంటారు. మీరు అప్పుడప్పుడు విదేశాలకు వెళ్తూ ఉంటారు. మీ లైఫ్ చాలా బిజీ. అవును, నిజమే.
కొన్ని సమయాల్లో మీ ఫ్యామిలీ మీ మీద కోపంగా కూడా ఉండుంటారేమో. వాళ్ళు అలా ఉన్నప్పుడు ఆ సమయంలో ఫ్యామిలీ నన్ను వదిలేయడానికి సిద్ధంగానే ఉన్నారు. మీ ఫ్యామిలీ మీ మీద కోపంగా ఉన్నప్పుడు చెప్పండి. ఆ సిచ్యువేషన్ లో మీరు ఎలాంటి గజల్ పాడతారు? వాళ్ళకైతే చెప్పండి సార్, నేను ఇదే పాడతాను. फासिले ऐसे भी होंगे ये कभी सोचा न था. फासिले 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 ऐसे भी होंगे ये कभी सोचा न था. सामने बैठा था मेरे और वो मेरा न था. फासिले ऐसे भी होंगे. फासिले ఈ విధంగా